ఇప్పుడు ఈ నగరంలో ఉండే కడుపులో ఉండే క్యాన్సర్ పుండుని కనుక మనం తొలగించుకుంటే అది ఎకనామిక్ మోడ్లో అవ్వడం కాదు, రేపు భవిష్యత్తులో ఒక మంచి సిటీగా కూడా అవడానికి చేసే ప్రయత్నమే ఇది. కరెక్ట్గా అధికారులు కన్వే చేయలేకపోతున్నా, నేను చెప్పలేకపోతున్నా. కానీ 1,50,000 కోట్లు దేనికి పెడుతున్నాం అనే దానికి వివరణ కూడా ఉండాలి కదా. క్లారిటీ లేకపోతే ఎట్లా? 5-6 కాళేశ్వరం కేసీఆర్ రేవంత్ మూసి అనే కాడికి వచ్చింది. ఆ చర్చ ఎక్కువ జరుగుతుంది కదా. క్లారిటీ అట్లనే పెట్టుకోండి మీరు. కాళేశ్వరం ఏమో కాళేశ్వరరావు, మూసీని మా రేవంత్ రెడ్డి గారు కదా. 2 సంవత్సరాల్లో మూసీని మీరు అబ్జర్వ్ చేయండి. రివర్ బెడ్లో అండర్ పాస్ నాకు తెలిసి నాకున్న సమాచారం ఇప్పుడంటే డిజైన్ లెవెల్లో ఉంది కాబట్టి ఈ ఏదైతే మురికి నీటిది దానిపైన ఒక 5 TMC పర్ యానం మనం ఎన్ రూట్లో ఎల్లంపల్లి నుంచి గతంలో రాజశేఖర రెడ్డి గారు ప్రాణహిత చేవెళ్ళ అలొకేషన్స్ అప్పుడే 10 TMC పెట్టిండ్రు. దాని నుంచి 5 TMCని మనం కొండపోచం నుంచి తీసుకొని 2 చెరువులను నింపాలి. కంటామినేషన్ దీంట్లో ఈ మూసీలో వాటర్ రావడం ఒకటి, కంటామినేషన్ అవుతున్నప్పుడు కిందికి వదలడం. దానివల్ల ఏమైంది, వాటర్ బేస్ కూడా వస్తాయి. ట్రాన్స్పోర్టేషన్కి ఓన్లీ బస్ బేసే కాదు, కార్ల వల్ల మీకు ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుందో మీకు తెలుసు. 2 ధరలకు కూడా డబుల్ వే, ఇవన్నీ కూడా ఆక్రమణలు. ఇప్పుడు రైట్ఫుల్ యాక్టివిజం ఉన్న వాళ్ళని వాళ్ళ నుంచి పర్మిషన్ తీసుకొని ఆ బిల్డింగ్లను తీసుకొని వాటిని కొట్టేయాలి మళ్ళీ. ఇప్పుడు అదొక పని, వాళ్ళ కంపెన్సేషన్ ఇవ్వాలి. వాళ్ళకు రైట్ఫుల్ది అది వాళ్ళ భూమిని మనం తీసుకుంటున్నాం. కానీ దీంట్లో ఒక 200 నుంచి 300 ఎకరాల భూమి కూడా తేలుతుంది. దరి ఒడ్డులకు మధ్యన అక్కడ ఇక్కడ వాటిని కూడా ఎట్లా డెవలప్ చేయాలి మీకు దాన్ని. అంటే ఇప్పుడు థేమ్స్ నది పక్కన ఎట్లా ఉంది, లేకపోతే ఈ మెరీనా డ్రైవ్ ఎట్లా ఉంది, ఇదంతా కొంత అడ్వాన్స్డ్ తెలిసిన వాళ్ళకే అర్థమవుతుంది. మూసీని కొట్టేసి మూసీలో ఉన్న మన గుడిసెలు కొట్టేస్తురట అనే ఆలోచనతోనే చాలామంది ఉన్నారు. కానీ దాన్ని రేపు వరల్డ్ క్లాస్ లెవెల్లో ఏ విధంగా చేయబోతున్నాము, అక్కడ ఉన్న వాళ్ళకి ఏ విధంగా అకామిడేట్ చేయబోతున్నాం, అర్బన్ హౌసింగ్తో కూడా అక్కడ ఇండ్లు కట్టియచ్చు దాదాపు ఇవన్నీ చూడాలి ఫ్యూచర్లో. అది చెయ్యకపోతే హైదరాబాద్ను నువ్వు మురికి కూపంగా భవిష్యత్తులో చూడాల్సిందే. అదే అంటే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి పునరావాసం ఫస్ట్, వాళ్ళు అక్కడ ఉండాలని ఎవరు కోరుకుంటారండి? మొత్తం ఒకటే అడుగుతున్నారు, మాకు సరైన నష్టపరిహారం ఇవ్వండి, మేము వెళ్ళిపోతాం, సింపుల్. నేనేమంటున్నా, నిజాయితీగా చెప్పుకుంటే 27,000 మంది సఫరర్స్ ఉంటారు, ఎక్కువ ఉంటారు. 56,000 అనుకుంటున్నా నేను. మనం ఇప్పుడు కట్టినే 70,000 పైచీలకు 35,000 వీళ్ళే కట్టిండ్రు. ఏది ORR చుట్టూ 23,000 గతంలో రాజీవ్ స్వగృహ గృహకల్ప లాంటి కట్టి ఉన్నాయి. ఇంకో 1,00,000 ఇండ్లు కట్టి వాళ్ళకి ఇస్తే మనకు నష్టం ఏంది? 10,000 కోట్లు. అది 1,00,000 ఇండ్లకు 5 లక్షలకు ఒక ఇండ్లు చూసుకున్నా 10,000 కోట్లు. 10,000 కోట్లు మనం పెట్టలేమా? ఇప్పుడు 1,50,000 కోట్లు మురికిని తీయడానికి దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి చేస్తున్నాం కదా. 10,000 కోట్లు రిహాబిటేషన్కి పెట్టిండ్రు కదా. దాంట్లో మూసీ రివర్ బోర్డ్ కార్పొరేషన్లోనే 10,000 కోట్లు వీళ్ళకు కంపెన్సేషన్ కింద ఇచ్చిండ్రు. మనం అదనంగా చేయొచ్చు. కానీ దాన్ని చెప్పడంలో సరిగ్గా ఇప్పుడు ఏమవుతుందంటే, మొన్న ఇద్దరు మన రంగనాథ్ గారు దానకిషోర్ గారు ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఇంకా ఇన్ డీటెయిల్డ్గా వాళ్ళ హ్యుమానిటీని చెప్పట్లేరు. ఏది నేను దానకిషోర్ గారి విషయంలో నేను కొన్నిసార్లు వారితో చర్చించినా కూడా ఏంటి, వాళ్ళను ఆ మురికి నీటి నుంచి తీసుకుపోయి ఇంకో దగ్గర వేయడం, వాళ్ళకు మంచి ఇండ్లు కట్టియడం, వాళ్ళకు స్కూల్స్ అక్కడ పెట్టడము, ఇట్లా ఈ రిహాబిటేషన్ ఏదైతే RRRకి సంబంధించి ఉన్నదో అది చేయాలని. మల్లన్న సాగర్ కూడా అది చేయాలి. వాళ్ళు చేయనందుకే కొట్లాడింది. కట్టిండ్రు ఇక్కడ గజ్వేల్ని కట్టిండ్రు. నిజమైన భూమి పోయిన వాళ్ళు ఏమొచ్చు మళ్ళీ చెరువులనే ఉన్నారు. FTL నువ్వు ఒకసారి మళ్ళీ ఆ రోజు కొట్లాడిపోయిందని చూడు, అదే FTL అంటే హరీష్ రావుకి చెప్పు. మరి భూమి 100 ఎకరాలు ఇచ్చిన భూమి రైతుల్ని తీసుకుపోయి FTL చెరువులో వండబెట్టిండు. అంటే వాళ్ళు FTL బఫర్లని ఎట్లా వాడుకుంటారో మీరు చూడండి. ఇక్కడ కూడా హరీష్ రావు కేసీఆర్ అనుయాయులకు కేటాయించిన వాటిని ప్రొటెక్ట్ చేయడానికి హరీష్ రావు ఏడుస్తున్నాడు, KTR ట్వీడుతున్నాడు. ఇది తప్పితే ఒకటి కాదు. నిజాయితీగా నేను ఇంకో ప్రపోజల్ కూడా త్వరలో కలిసినప్పుడు చెప్తా ముఖ్యమంత్రి గారికి. మీతో పదే చెప్తున్నా కూడా, ORR RRR మధ్యన ప్రతి 5 కిలోమీటర్లు ఒక 20 to 25 ఎకర్స్ పేదల కోసం, మధ్యతరగతుల కోసం వదిలేయండి. ఇందిరమ్మ ఇండ్లు కట్టియండి. మధ్యతరగతి వాళ్ళు చిన్నగా కొనుక్కోవడానికి ఇప్పుడు ఒక 1.5-2 లక్షల గజం అంటే సామాన్య ఉద్యోగి ఎక్కడ కొంటాడు? పోనీ అపార్ట్మెంట్లు అంటే కూడా 2 కోట్లు 3 కోట్లు దాటిపోయినారు. వాళ్ళ జీవితమే ₹1 కోటి లేని వాళ్ళు. ఇప్పుడు మనకు స్ట్రెచ్ ఎంత ఉంది? 365 కిలోమీటర్ల స్ట్రెచ్ వస్తున్నది ఇది చుట్టూ ORR RRR.
అట్లీస్ట్ హైదరాబాద్లో పుట్టినందుకు పెరిగినందుకు ఆ చివరిలన్నా ఉండే అదృష్టం దొరుకుతుంది కదా. ప్రతి 5 కిలోమీటర్స్కో 2 కిలోమీటర్స్ ఎంత 20 acres 50 acres వదిలేస్తే అది వాళ్ళ నివాసాలకు ఉపయోగపడుతుంది. మళ్ళీ ఇక్కడ ఎంత పెద్ద క్లాసిక్ డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఇక్కడ ఎట్లా వదిలేస్తామనేది కాదు. డెఫినెట్గా వాళ్ళకు ఉండాల్సిన అవసరం ఉంది. అది చేస్తే ఏంటంటే ఇక్కడ ఉన్నోళ్ళు అక్కడ మనకు వెసులుబాటు ఉందని కోరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి